శ్మశానానికి డోర్ నెంబర్ ఇచ్చిర్రు, స్కూల్కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు, వాటర్ ట్యాంకు డోర్ నెంబర్ ఇచ్చిర్రు, బోరింగ్కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు. కనవటోళ్ళ తెచ్చా దొంగ నెంబర్ల కింద యాడ్ చేసిర్రు. 950 ఓట్లు ఉండాల్సినటువంటి ఐలాపూర్ తాండాలో ఇవాళ ఓటర్ లిస్ట్ 2025 ఆన్లైన్లో కనబడుతున్నటువంటి ఓటర్ లిస్టును చూస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ 126ని మార్చేసి ఐలాపూర్కి మొత్తం 4 పోలింగ్ స్టేషన్లు ఇచ్చిర్రు. 126/A ఉండే నేను పార్లమెంటుకు పోటీ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి 2 పోలింగ్ స్టేషన్లను తీసేసి ఇప్పుడు కొత్త నెంబర్లు ఇచ్చి పోలింగ్ స్టేషన్ నెంబర్ 136, పోలింగ్ స్టేషన్ నెంబర్ 137, పోలింగ్ స్టేషన్ నెంబర్ 138 అని 3 కొత్త నెంబర్లు ఇచ్చి అరే 1650 దొంగోట్లని మేమంటే ఇవాళ దాదాపు 2500 ఓట్లు ఐలాపూర్ అనేటువంటి ఒక పంచాయతీలో వచ్చినాయి. నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా, జిల్లా కలెక్టర్ వస్తాడా, ఎలక్టోరల్ ఆఫీసర్లు వస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకెవరైనా స్పెషల్ ఆఫీసర్ని పంపిస్తుందా? ఒక్కసారి మీరు ఐలాపూర్ అనే ఊరికి రండి, ఊర్లో ఉన్న డోర్ నెంబర్లు చూడండి, ఆ ఇళ్లలో ఉన్న మనుషుల్ని చూడండి. 950,000 కంటే ఎక్కువ ఓట్లు లేని ఊర్లో ఇలా దాదాపు 2400 ఓట్లు వచ్చినాయి. ఇగో ఇందుకనే భారత ప్రభుత్వం ఓటర్ లిస్ట్ ని మళ్ళీ వెరిఫై చేసి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. మై స్ట్రేట్ క్వశ్చన్ టు మిస్టర్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈజ్ here in Telangana. The ruling party is your party only. You went to Karnataka, you went to Bangalore, you have taken one assembly and you said that there are duplication of votes. I am leader of opposition. Now I am demanding in another state which is ruled by Congress and Mr. Revanth Reddy, instead of 950 votes in a small village Ailapur, now you have increased the voter list to 2400. దాదాపు 2 రెట్లు పెంచిండ్రు. బేసిక్ క్వశ్చన్ భారత ప్రభుత్వం సార్ ఎందుకు చేస్తుంది అంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తుందంటే ఇందుకనే చేస్తుంది. 950 ఓట్లు 2400కి ఒక చిన్న పల్లెటూరులో, ఐలాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరులో పెరిగితే హైదరాబాద్లో ఎన్ని పెరిగినాయి, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలలో ఎన్ని పెరిగినాయి? దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ జరగాలి. పశ్చిమ బెంగాల్ బెంగాలే కాదు, ఇవాళ ఓటర్ రివిజన్ ఎస్ఐఆర్ జరగాల్సినటువంటి అవసరం ఈ భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి అన్ని పల్లెటూర్లకు కూడా ఉంది. ఎందుకంటే కిషన్ గంజ్కి వచ్చినామని మా దగ్గర జిన్నారంలో మదర్సా నడుపుతారు. మదర్సాల విద్యార్థులు జిన్నారపల్లె ఉంటారు, టీచర్లు జిన్నారపల్లె ఉంటారు. వాళ్ళకి మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఎలక్షన్ కార్డు ఇస్తున్నారు, ఓటర్ కార్డులు ఇస్తున్నారు. అట్లే ఈ భాగ్యనగరంలో పెరిగిన ఓట్లన్నీ 24 పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందున్న ఓట్లన్నీ 25 మొన్న మీరు ప్రకటించినటువంటి కొత్త ఓటర్ లిస్టులో వచ్చిన ఓట్లన్నీ, వీటి మీద ఖచ్చితంగా రివిజన్ జరగాల్సిందే. ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా తన పనిని మొదలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన చాలా స్పష్టంగా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా 2 ఓట్లను చూపించే రాహుల్ గాంధీ లొల్లి పెట్టిండు. నేను ఇక్కడ సుమారు 1000 ఓట్లు దొంగ ఓట్లు ఒక తాండాలో ఎన్రోల్ అయిన వాటిని తీసుకొచ్చి చూపెడతా ఉన్నా. అందుకని ఎలక్షన్ కమిషనర్ గారికి మేము సవినయంగా అప్పీల్ చేసినాం, దీని మీద అప్రోప్రియేట్గా విచారణ చేయండి, దొంగ ఓట్లను తొలగించండి, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉంటే తొలగించండి అని ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చినాం. జనవరి 24లో మొదలైన మా కంప్లైంట్లు ఇలా ఆగస్టు 25 దాకా వస్తే కూడా ఎక్కడ కూడా చర్య లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టున్న తప్ప ఏ ఒక్క అధికారి కూడా స్పందిస్తలేడు. అందుకనే బాధాతప్త హృదయంతో ప్రతిపక్షాలకు అన్నిటి కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, దొంగోట్లతోటి గెలిచి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు కానీ మా పార్టీకి కానీ లేదు. అందుకనే మేము ధైర్యంగా ఎస్ఐఆర్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు అడిగినటువంటి తొలగించినటువంటి 65 లక్షల ఓట్లను ఇచ్చేందుకు కూడా బీహార్ ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. నేను తెలంగాణలో ఎస్ఐఆర్ జరగాలని రోహింగ్యాల పేరిట ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చి డూప్లికేట్ ఓట్లున్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రెండు 2024 కంటే ముందు జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఎన్నికల కంటే ముందు రిపీటెడ్గా దొంగ ఓట్లు కాదు, దొంగల్ని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల వాళ్ళని తెచ్చి ఒక చిన్న పంచాయతీలోనే మెర్జ్ చేసి దాదాపు 1000 ఓట్లు పెంచింది. నేను రాహుల్ గాంధీ గారు మరి ఎస్ఐఆర్ ఎందుకు వద్దంటున్నారు? డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు ఉంటే
దొంగ ఓట్లు ఉంటే, మీరు పాలించే బెంగళూరులోనే మీరు దొంగ ఓట్లను కనుగొంటే ఎస్ఐఆర్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏందో రాహుల్ గాంధీ గారు చెప్పాలి. వై యూఆర్ అపోజింగ్ ఎస్ఐఆర్ ఇన్ బీహార్ అనే చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఎవరు చేసిర్రు అనేది నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని కాదండి. అనుమానం నాకు దొంగోట్ల మీద అనుమానం ఉంది. చేయించింది బీఆర్ఎస్ వాళ్ళు చేయించిర్రా, కాంగ్రెస్ వాళ్ళు చేయించిర్రా, ఎన్నికల సంఘం చేసిందా నాకు వద్దు. నేను దొంగల్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతున్నా. ఇక ఈయన ఆ ఊరు సర్పంచ్, ఐలాపూర్ మాజీ సర్పంచ్, వీరు మా ఊర్లో వీళ్ళు లేరు అని నేను రిపీటెడ్గా కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. తహసీల్దార్కి ఇచ్చిండు, కలెక్టర్కి ఇచ్చిండు, ఎన్నికల అధికారికి ఇచ్చిండు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిండు. అంతటా కూడా రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. ఊర్లలో సర్పంచ్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దట్ విలేజ్. ఆ ఊర్లో ఎవరున్నారు ఎవరు లేరు, 250 ఇండ్లున్న ఊర్లో ఎవరున్నారు ఎవరు లేరో సర్పంచ్కి తెలియదా? వీళ్ళంతా మా ఊరోళ్ళు కాదు, ఈ ఓట్లు మాయిగా అని చెప్తున్నాడు. నేను రాజకీయంగా కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, ఇంకెవరు చేసిందా అనేది నేను మాట్లాడడానికి రాలేదు. ఎస్ఐఆర్ తెలంగాణలో మొదలుపెట్టమని అడిగేందుకు వచ్చిన. రేపు పంచాయతీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పంచాయతీలో ఉన్నటువంటి దొంగ ఓట్లని వెంటనే ఏరేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను.